అధికారం అంటే గ్రాంటెడ్ అని చెప్పి కూటమి పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కంప్లీట్గా భావిస్తున్నట్టున్నారు. మనకి ఏ చట్టాలు లేవు, ఏ రాజ్యాంగాలు లేవు, మనం ఎవరిని ఎలాగైనా తిట్టచ్చు, ఎవరి మీదైనా దాడి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి చాలా చాలా బరి తెగించినట్లుగా అనిపిస్తున్నారు. చిన్న చిన్న స్థాయి ఉద్యోగాల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద స్థాయి వాళ్ళ వరకు కూడా ఏ స్థాయి ఏమంటారు ఉద్యోగుల అధికారులను ఆ స్థాయి నాయకులు కార్యకర్తలు విచ్చలవిడిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అధికారులను అందరి ముందు బెదిరిస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే, ఇక మరి కింద స్థాయి నాయకులు ఇంకా దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నట్లు ఉన్నారు. అసలు ఎవరు తగ్గట్లే. తాజాగా మంత్రి ఫరూక్ గారి పి అనిల్ అట ఆయన మున్సిపల్ ఉద్యోగుల మీద ఏ స్థాయిలో బండ బూతులతో విరుచుకుపడ్డారు అని అన్ని పత్రికలు రిపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. అసలు ఆ బూతులు అది మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ దగ్గరేనట. మినిస్టర్ ఫరూక్ గారికి నంద్యాల ఎక్కడ పద్మావతి నగర అక్కడ ఏదో ఒక స్థలం ఉందట. దాని మీద మున్సిపల్ అధికారులు వెకేట్ ల్యాండ్ ట్యాక్స్ వేయాలి, వేరే వాళ్ళ పేరు మీద వెకేట్ ల్యాండ్ ట్యాక్స్ పంపించారట. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళ పి అని నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళారట. మరి అది పొరపాటు జరిగిందా, ఏమైనా ఇష్యూ ఉందా తెలియదు. మనం నేరుగా అక్కడ వెళ్ళారట. ఆయన రెవెన్యూ ఇన్స్పెక్టరు, రెవెన్యూ ఆఫీసర్సు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అందరినీ పిలిపించి ఒక క్యాబిన్లోకి లా డాష్ కూడా కల్లారా, లా డాష్ కూడా కల్లారా, కళ్ళు దుబ్బినాయారా, కళ్ళు కనిపించట్లేదా, ఎవరికి ఏం ట్యాక్స్ పంపిస్తున్నామో తెలియదా, మీ సంగతి తెలుస్తా, అది ఇది అని మొత్తం రీసౌండ్ వచ్చే విధంగా అక్కడ ఆఫీసు బండ బూతులు తిట్టేశారట. అయితే పత్రికలు రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం కమిషనర్ నిరంజన్ రెడ్డి అక్కడే ఉన్న కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదట. ఆ తర్వాత మీడియా ఆయన వివరణ కోరితే అదేదో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ ఏదో ఉన్నట్లుంది, దీని మీద విచారణ జరుపుతాం, జరిపి చర్యలు తీసుకుంటాము అని చెప్పి అన్నారట. తీరిగ్గా ఏం పర్లే, ఇప్పుడు అధికారులను కింది స్థాయి నుంచి చిరుద్యోగుల నుంచి మొదలెడితే పై స్థాయి వరకు కింది స్థాయి అంగన్వాడీ కార్యకర్త నుంచి మొదలెడితే కలెక్టర్, ఐఏఎస్, ఐపీఎస్లకు కూడా దిక్కులేని పరిస్థితి ఉన్నట్టుంది. ఏ స్థాయిలో ఆ స్థాయిలో బూతులు తిడుతున్నారు, విరుచుకుపడుతున్నారు. మరి ఇది అంటే సరేలేండి, ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇది పొలిటికల్ గవర్నెన్సే అని చెప్పి, మాది పొలిటికల్ గవర్నమెంట్ అని చెప్పి ఏకంగా కలెక్టర్ల మీటింగ్లోనే చెప్పేశారు. మరి ఇవన్నీ కూడా కింది స్థాయి కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకొని ఈ విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారేమో మనకైతే అర్థం కావట్లేదు. కానీ తోమి పడేస్తున్నారు చిరుద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు కూడా. తోమండి తోమితేనే వాళ్ళు సెట్ అయ్యేటట్టున్నారు.